అంటే చాలు గుత్పలు పట్టుకుంటుర్రు, ఆ అంటే చాలు అంగి చింపుకుంటుర్రు. తెలుగు తమ్ముళ్లకు గినడమ భలే రోషం వస్తున్నది. వట్టిగానే లొల్లులు పెట్టుకొని పొట్టు కొట్టుకుంటుర్రు. వాళ్ళే కయ్యం తీసుకొని ఈపలన్నీ సాఫ్ చేసుకుంటుర్రు. ఒకళ్ళకొకళ్ళు మైలపోళ్ళు సాఫ్ చేసుకుంటుర్రు. ఇక చూడుర్రి, నెల్లూరు జిల్లాల తెలుగు తమ్ముళ్ళు తగులు తెంపుకున్నట్టే తన్నుకుర్రు. మరి ఇక లొల్లు ఎక్కడొచ్చింది, పంచాది ఎట్లెట్లా అయ్యిందో ఒక్కసారి అరుచుకొని వద్దాం పారి. అరే రే 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 ఓ దిక్కు పటాకుల మోత, ఇంకో దిక్కు పిడిగుద్దుల మోత. తెలుగు తమ్ముండ్లు తనివి తీరదన్నుకున్నారు, ఇయ్యర మయ్యర దాచుకున్నారు. కలిసిమెలిసి ఉండాల్సిన వాళ్ళు కచ్చగట్టిన పాలోళ్ళ తీరుగా మూతి పండ్లు రాలంగా గుద్దుకున్నారు. ఇక లొల్లెక్కడొచ్చిందయ్యా, సుక్క కాడొచ్చిందా ముక్క కాడొచ్చిందా అని అంటే నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో ఉన్న నాగుల వెల్లటూర్ల రవీంద్ర నాయుడు అనేట ఆయన సైకిల్ పార్టీల షరీకయ్యేందుకు తయారైండట. పచ్చకండువాగప్పనింకే పెద్ద మనిషి ఆనం రామనారాయణ రెడ్డి కూడా వచ్చిండట. అయితే రవీంద్ర నాయుడు ఇంటికి పోయేటప్పుడు ఒక్క అడుగు మా ఇంటికి రాండ్రి, అందరం కలిసిపోదాం అన్నాడట. అక్కడనే ఉండే ఇంకో సైకిల్ పార్టీ లీడర్ కేశవ చౌదరి. కానీ కేశవ చౌదరి మాటను పట్టించుకోకుండా ఆయన ఇంటికి పోకుండా ఆనం సారు ఇంకో మాజీ ఎమ్మెల్యే లక్ష్మయ్య నాయుడు ఇద్దరు అట్నుంచి అటే రవీంద్ర నాయుడుకు కండువా కప్పితందుకు పోయిర్రట. ఇక అక్కడ వచ్చింది పెద్ద పంచాది. ఆగాయ్ పిలిస్తే కూడా రాకుండా పోయిర్రు, ఇడిచిపెట్టి పోయిండ్రు అని కూత ఉడికిన కేశవ చౌదరి ఇక గిట్ల తన మనసులను లొల్లికి తోలిచ్చిండట. ఓ దిక్కు ఆనం రామనారాయణ రెడ్డి అక్కడనే ఉన్నాడు, ఆయననే పక్కకు నూకేసి దంచుకున్నారు సైకిల్ తమ్ముండ్లు. దొమ్మి పెద్ద మనిషికి కూడా ఏట్లు అడ్డట్టే ఉన్నాయి. అందుకే అక్కడి నుంచి మంట వెళ్ళిపోయిండట. చెప్తే కూడా ఇంటికి రాకుండా పోయినరు. గంత ఈయన తక్కువ అన్నా అని కేశవ చౌదరి కయ్యం తీస్తే అందరు కలిసి గిబ్బ గుద్దుకున్నారు. గిట్లా కలిసి పని చేయర్రి నాయన అంటే వాళ్ళ వాళ్ళే కాళ్ళ కట్టబెట్టుకుంటారు తెలుగు తమ్ముళ్ళు.